వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. మావోయిస్టు చరిత్రలో అతిపెద్ద దెబ్బ తగిలింది. ఆపరేషన్ కగార్ మొదలుపెట్టినప్పటి నుంచి మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అయితే తాజా ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు చనిపోవడం ఉద్యమానికి ఇదే చివరి అంకం అనుకోవాలి. 2026 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్రం చెబుతోంది. దీని భాగంగా మావోయిస్టుల ఏరివేత కొనసాగుతుంది. అయితే ఇది ముగిసినట్టే అని అనుకోవచ్చా? ఇక భారతదేశంలో మావోయిస్టుల చరిత్ర ముగిసినట్టేనా? నంబాల కేశవరావు మరణంతో మావోయిస్టులకు ఎలా నష్టం జరిగింది? చంద్రబాబుపై అలిపిరి దాడి ఘటనకు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నారా? నంబాల కేశవరావు స్థానంలో మావోయిస్టులకు కొత్త నాయకుడు ఎవరు రానున్నారు? ఆయుధాలతోనే దేశాధికారంలోకి వస్తామని భావించిన మావోయిస్టులు చివరికి ఆయుధాల చేతుల్లోనే అంతమవుతున్నారు. 30 ఏళ్లకు ముందు ఇప్పటికీ మావోయిస్టుల ఉద్యమానికి ఉన్న మద్దతు చాలా మారింది. అడవుల్లో ఆయుధాలతో తిరిగితే ప్రజా సమస్యలు పరిష్కారం కావనే భావన ఇప్పుడు ప్రజల్లోనే కలుగుతోంది. సోషల్ మీడియా యుగంలో తప్పు చేసిన నాయకుణ్ణి నేరుగా ప్రశ్నించే అవకాశం ఉంది. అలాంటిది ఇంకా అడవుల్లోనే ఉండి ఆయుధాలతోనే పోరాటం చేస్తాం, ప్రజా సమస్యలు పరిష్కరిస్తామంటే ఎలా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జనజీవన స్రవంతిలోకి కలిసి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే పరిష్కారం కావా? తెలంగాణలో ఉద్యమ నేపథ్యంలో ఉన్న నేతలు రాజకీయ నేతలుగా ఎదిగి ప్రజాసేవ చేస్తున్న విషయం చూస్తూనే ఉన్నాం. అందుకే మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని కొద్ది నెలల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. లేకపోతే పరిస్థితి వేరే విధంగా ఉంటుందని కూడా చెప్పారు. అయితే ఆ వ్యాఖ్యల తీవ్రత ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతోంది. ఆపరేషన్ కగార్ మొదలుపెట్టినప్పటి నుంచి వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. గత 150 రోజుల్లోనే దాదాపు 300 మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్లో చనిపోయారంటే ఆ ఆపరేషన్ ఎంత వేగంగా సాగుతుందో అర్థమవుతోంది. గతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టుల మరణాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. 2009లో 314 మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయారు. ప్రస్తుతం భద్రతా బలగాలు ఎన్నడూ లేని విధంగా దూకుడుగా ఉన్నాయి. ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, ఏఓబీ, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాల్లో భద్రతా బలగాలు ముమ్మరంగా కూంబింగ్ చేస్తున్నాయి. ఈ ఎన్కౌంటర్లు ఇలాగే కొనసాగితే మావోయిస్టుల ఉద్యమంలో ఈ ఏడాది అత్యంత ఘోరమైన సంవత్సరంగా నిలుస్తోంది. తాజాగా ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో 50 గంటల పాటు సాగిన భారీ ఆపరేషన్లో టాప్ మావోయిస్టు నాయకుడు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు చనిపోయాడు. 70 ఏళ్ల బసవరాజు సిపిఐ మావోయిస్టు సుప్రీం కమాండర్, ప్రధాన వ్యూహకర్తగా ఉన్నాడు. 2018లో గణపతి రాజీనామా చేసిన తర్వాత ఈ బాధ్యతలు స్వీకరించాడు. ఈ ఎన్కౌంటర్లో బసవరాజుతో సహా 27 మంది చనిపోయారు. నంబాల కేశవరావు మరణంతో మావోయిస్టుల ఉద్యమానికి తీవ్రమైన దెబ్బ తగిలిందని చెబుతున్నారు. అసలు నంబాల కేశవరావు ఎవరు? ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాలి మండలం బియ్యన్నపేటలో ఆయన 1955లో జన్మించాడు. కేశవరావు ప్రాథమిక విద్య స్వగ్రామంలో 10వ తరగతి వరకు నౌపడలో సాగింది. టెక్కలి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసి డిగ్రీలో BA మొదటి సంవత్సరం చదివాక వరంగల్ RECలో బీటెక్ ఇంజనీరింగ్ సీటు రావడంతో అక్కడకు వెళ్లాడు. RECలో చదివే సమయంలో కేశవరావు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. అప్పట్లో RNU, ABVPల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగేవి. వీటిలో బీటెక్ విద్యార్థి హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలో కేశవరావుపై హత్య కేసు నమోదవడంతో పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. బెయిల్పై విడుదలైన కేశవరావు ఆ వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లాడు. మావోయిస్టు పార్టీలో చేరి క్రమంగా ఎదిగాడు. మిలిటరీ దాడుల వ్యూహకర్తగా నంబాల కేశవరావుకు పేరుంది. గణపతి తర్వాత పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాడు. గణపతితో పోల్చితే పార్టీ సిద్ధాంతాల అమల్లో మరింత కఠినంగా వ్యవహరించేవాడు. అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన క్లైమోర్ మైన్స్ దాడిలో ప్రధాన సూత్రధారి నంబాల కేశవరావే. 2010లో గస్తీకి వెళ్లి తిరిగి వస్తున్న CRPF జవాన్లపై దాడి చేసి 74 మందిని చంపేసిన ఘటన వెనక సూత్రధారి కేశవరావే. 2013లో సల్వాజుడం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మపై దాడి వ్యూహం కూడా కేశవరావుదే. ఈ ఘటనలో మహేంద్ర కర్మతో పాటు మరో 27 మంది మరణించారు. ఇక నంబాల కేశవరావు తర్వాత కీలక మావోయిస్టులు ఎవరున్నారు? ముప్పల లక్ష్మణరావు అలియాస్ గణపతి అలియాస్ రమణ
అలియాస్ శ్రీనివాస్ శేఖర్. వయసు సుమారు 74 ఏళ్లు ఉంటుంది. సిపిఐ మావోయిస్టు పార్టీకి సీనియర్ సలహాదారు, వ్యూహకర్తగా కొనసాగుతున్నాడు. అతను ఆయుధాలతో దట్టమైన అడవి ప్రాంతాల్లో ఉన్నట్టు భావిస్తున్నారు. మరో కీలక మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ వివేక్ అలియాస్ భూపతి. సుమారు 68 ఏళ్లు వయసుంటుంది. సీనియర్ సెంట్రల్ కమిటీ సభ్యుడు. మల్లోజుల వేణుగోపాల్ తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవాడు. మిషిర్ బెస్రా అలియాస్ భాస్కర్ సుమారు 65 ఏళ్ల వయసు ఉంటుంది. ఝార్ఖండ్లోని గిరిడీ జిల్లాకు చెందినవాడు. లాజిస్టిక్స్, కమ్యూనికేషన్స్ సమన్వయం చేసే కీలక వ్యక్తి. ఇక వీరు కూడా ఎన్కౌంటర్లో మరణిస్తే ఇక మావోయిస్టులు అంతమైనట్టేనని చెబుతున్నారు. మరోవైపు మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మరణంతో ఇప్పుడు ఆ స్థానంలోకి ఎవరు రానున్నారనే అంశంపై ఇంటెలిజెన్స్ వర్గాలు దృష్టి పెట్టాయి. నంబాల స్థానం తీసుకోవడం కొత్తవారికి సవాళ్లతో కూడుకున్న పని. ఈ క్రమంలో 2 పేర్లపై ఇంటెలిజెన్స్ వర్గాలు దృష్టి పెట్టాయి. వీటిలో తిప్పరి తిరుపతి అలియాస్ దేవూజీ, మల్లోజుల వేణుగోపాలరావు పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం తిరుపతి మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్కు అధిపతిగా ఉన్నాడు. ఇది పార్టీ సాయుధ విభాగం. ఇక వేణుగోపాలరావు పార్టీ సైద్ధాంతిక విభాగానికి చీఫ్గా పనిచేస్తున్నట్లు భావిస్తున్నారు. వీరిలో తిరుపతి దళిత వర్గానికి చెందిన వ్యక్తి కాగా, వేణుగోపాలరావు అగ్రకులానికి చెందిన వ్యక్తి. ఈ నేపథ్యంలో తిరుపతి పగ్గాలు చేపడితే దళితులతో పాటు ఆదివాసీల్లో పార్టీని బలంగా తీసుకెళ్లేందుకు వారికి అవకాశం లభిస్తుందని ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పార్టీకి గతంలో నాయకత్వం వహించిన మల్లోజుల కోటేశ్వరరావు, నంబాల కేశవరావుతో పోలిస్తే వీరిద్దరూ 2వ శ్రేణి నాయకులు. పాత తరం నాయకుల్లో చాలామంది ఇప్పటికే చనిపోయారు. ప్రస్తుతం తిరుపతికి 62 ఏళ్లు కాగా, వేణుగోపాలరావుకు 68 సంవత్సరాల వయసు. వీరిద్దరూ తెలంగాణ రాష్ట్రానికి చెందినవారే. తిరుపతిది జగిత్యాల కాగా, వేణుది పెద్దపల్లి. ఇక ఈ నేపథ్యంలో మావోయిస్టులు సాయుధ విభాగం నాయకుడి వైపు మొగ్గుతారా, లేదా సైద్ధాంతిక విభాగం నాయకత్వాన్ని ఆమోదిస్తారా అన్నది కీలకమని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. వీరిలో వేణుగోపాల్కు పార్టీలో సీనియర్ల మద్దతు ఉన్నట్లు భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన పూర్వపు నాయకుడు మల్లోజుల కోటేశ్వరరావు సోదరుడు. ఇప్పటికీ పార్టీలో ఆయన్ను అతిపెద్ద నాయకుడిగా భావిస్తుంటారు. ఆ స్థానాన్ని వేణుగోపాల్ మాత్రమే భర్తీ చేయగలడని అంచనాలున్నాయి.